కార్తీక పురాణం 16వ అధ్యాయం స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నారు. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసం మందు స్నాన దాన వ్రతాలను చేయుట, సాలగ్రామం దానం చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసం తమకు శక్తి ఉన్న దానం చేయరో అట్టి వారు రౌరాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధంగానే నెల రోజులు ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోత వద్ద గాని భగవంతుడి సన్నిధి గాని దీపారాధన చేసిన ఏళ్ళ సమస్త పాపములు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నది స్నానం ఆచరించి భగవంతుని సన్నియందు దూప దీప నైవేద్యంతో దక్షిణ సంబోధనలు నారికేల ఫలదానం చేసిన ఏళ్ళ చిరకాలం నుండి సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతానం నష్టం జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందిరి. ఈ మాసంలో ధ్వజస్తంభంతో ఆకాశం దీపం నుంచి రావారు వైకుంఠ సకల భోగ్యములు అనిపించుతారు. కార్తీక మాసం అంతయు ఆకాశ దీపం గాని స్తంభదీపం గాని ఉంచి నమస్కరించిన తీపురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకం అగును. ఆకాశ దీపం పెట్టి వారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగును పోసి దీపం ఉంచవలను. దీపం పెట్టడానికి కూడా శక్తి దీపం శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టి వారిని పరిహాసం ఆడువారు మరో జన్మ చుంచు జన్మ ఎత్తుతుంది. ఇదొక కథ కలదు, చెప్పేదేమో వినము. దీపస్తంభము ఇప్పుడు ఒకట ఋషుల అగ్రగణ్యుని పేరొందిన మతంగ మహాముని ఒక చేత ఆశ్రమాన్ని నిర్మించుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయుచుండేది. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుందరు. వారు ప్రతిదినము ఆలయదారులపై దీపములో వెలిగించి కొడు భక్తితో శ్రీహరిని పూజించి వెలుచుండేవారు. ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తెక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో అర్హరాధన ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి అర్హరాధుల కావున మనం అందరం అడవికి వెళ్ళి నిండుపాతి స్తంభము తొడక్కని వ్యక్తము 2 అని పలుకుగా అందరూ పరమానందభక్తులై అడవికి వెళ్ళి చిలువలు పొలవులు లేని ఒక చెట్టు మొదట నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలదానం నుంచి ఆవు నెయ్యితో నింపిన ప్రార్థన దానిపై పెట్టి అందులో వత్తు వేసి దీపం వెలిగించేది. పిమ్మట వారందరూ కూర్చుని పురాణపట్నం చేయుగా పెళ్ళమని శబ్దం అనిపించింది. అటు చూడగా వారిని పాతిన స్తంభం ముక్కుళ్ళై పడి దీపం ఆరిపోయి చెల్లాచెదరై పడి ఉండను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉందరు. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను. వారు అతన్ని చూసి, ఓయ్, నీవు ఎవడివి? ఈ స్తంభం నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతం ఏంటని ప్రచురించింది. అంతా పురుషుడు వారందరూ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మయందు బ్రాహ్మణును, ఒక జమీందారును. నా పేరు ధనలోపుడు. నాకు చాలా ఆశ్చర్యం మొందడానున్నాయి. నాయ విచక్షణ లేక ప్రవర్తించింది. దుర్బుద్ధి లలవడిచితే వేదములు చదవక, శ్రీహరిని పూజించక, దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమునే ఎప్పుడైనా వచ్చి నన్ను ఆశ్రయించి అతన్నే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భావాలాడి పంపుచుండేవాడును. నేను ఉన్న
తాసనపై కూర్చుండి అతిథులు నేలపై కూర్చుండని చెప్పేవాళ్ళని, స్త్రీలను పసిపిల్లని హీనంగా చూసేదాన్ని వాడిని. అందరూ నా శేషులకు భయపడేవారే కానీ నన్నెవరూ మందలించేవారు లేరుపోయేది. నేను చెయ్యి పాపకారములు హద్దు లేకపోయిండేది. దాని ధర్మలు ఎట్టునో నాకు తెలియవు. ఇంత దుర్మార్గునే పాపినే అవసాన దశలో చనిపోయి ఘోర నరకములో అనుభవించి 1,00,000 జన్మలయంత కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పుడుగై, తర్వాత 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగై, తర్వాత వృక్ష జన్మ ఎత్తి కీంకరణమందు కూడా నేను చేసిన పాపంలో పోగొట్టుకోలేకపోతుంది. ఇన్నాళ్ళకి మీ దయవల్ల స్తంభముగానున్న నేను నరరూపం ఎత్తి జన్మాంతర్జానునైతిని. నా కర్మలు మీకు తెలియజేసింది. నన్ను మన్నింపుడని వేడుకొనను. ఆ మాటలు ఆలకించే మునులు అందరూ సమితాశ్చర్యముంది. ఆహా, కార్తీక మాసం మహిమ ఎంత గొప్పది! అదియునే కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యం కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట మూర్తిని అందుచున్న వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువల్ల ఈ స్తంభముకు ముక్తి కలిగినదని మునులు అనుకునుచుండగా ఆ పురుషుడు అన్న మాట ఆలకించి, మున పొంగువులారా, నాకు ముత్తి కలుగు మరగండి ఏమైనా గలదా? ఈ జగమున నెల్లరకు నెట్లు కర్మబంధము కలుగును అని నచింట్లు ఎట్లు నా సంచయము బాపుడని ప్రార్థించను. అక్కడ ఉన్న మునీశ్వరులు అందరూ తమలోనొకడు అంగీరథ మునితో, స్వామి, మీరే అతనికి సంచయం తీర్చగల సమర్థులు గాన వివరించుదని కోరిని. అంతా నాగీసి రసుడెట్లో చెప్పుచున్నాడు. ఇట్లా కందాన పురాంత అంతరుగా వచ్చిష్ట ప్రోత కార్తీక మహోత్సవ మండలి చూడ